నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పలమనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులో ఉన్న శ్రీ 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 కనకదుర్గాదేవి దేవస్థానంలో శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు జూలై 15 నుంచి జూలై 23 వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాత్రమే శ్రీ కనకదుర్గాదేవిని శ్రీ వారాహి అమ్మవారి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అర్చనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సింపుల్గా బ్రీఫ్గా ఈరోజు అలంకారం గురించి తర్వాత శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. శ్రీ హరాపనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుద్ధ బుధవారం రోజు పాడ్యమి అనగా ఈ గుప్త నవరాత్రులు అంటారు. ఆ వారాహిదేవి యొక్క నవరాత్రులే గుప్త నవరాత్రులు అని ఆషాఢ నవరాత్రులని అంటారు. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ కనకదుర్గ ఆలయంలో పలమనేరు టౌన్లోని పాతపేటలో వెలసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మనము గత 7 సంవత్సరాలుగా వారాహిదేవి నవరాత్రులు చేస్తున్నాము. భక్తులు అదేశంకగా భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుతూ సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉన్నారు. అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల్లో ఎంత భక్తి శ్రద్ధలుగా పూజలు చేసినట్టయితే వాళ్ళ మనోవాంఛాలు అనగా చెడుపులు, వ్యవసాయము, తర్వాత వచ్చి పశు సంపద, పంటలు, తర్వాత ఒకటేనే కాదు దరిద్ర బాధలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగించి అమ్మవారు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నది. ఈమె రాత్రి దేవతగా ప్రసిద్ధి చెందినది. కాబట్టి అమ్మవారిని రాత్రి వేళలో దర్శించి అమ్మవారికి అర్చనలు చేయించుకున్న, దీపారాధన చేసిన అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. శుభం భూయాత్. ఈరోజు రెండవ రోజు భృగువారాహిగా అమ్మవారు అవతారం దాల్చి దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తే గురుబలం చేకూరి వాళ్ళకి కావలసిన విశేషాలంతా కూడా పెళ్లి కాని వారికి పెళ్లి కావచ్చు, పిల్లలు కలగని వారికి పిల్లలు కావచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏ శుభకార్యమైనా జరగాలి అంటే గురుబలం చాలా విశేషం. కాబట్టి అమ్మవారు భృగువారాహిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి గురుబలం విశేషంగా లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించండి, అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. శుభం భూయాత్.